డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీని ఆ భాషలో విమర్శిస్తున్నారంటే కేటీఆర్ అసహనం పరాకాష్ఠకు చేరిందన్నారు. అసహనంలో ఓపికను కోల్పోయి ఓటముల పరంపర కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారు. పెద్దోళ్లను విమర్శిస్తే పెద్దోడివి అయిపో అని వారు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ భాషను ఉపయోగించి మీకున్న అసహనాన్ని ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మానుకోవాలని హితవు పలికారు పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తా ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు, జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా, ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు, మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మంచిది కాదు కేటీఆర్ గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం.